హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాస్ట్లీ వాయిస్ తెలుగు. మన సైకిల్ రైడ్ అయితే తీర ప్రాంతాల మత్స్యకారుల సమస్యల పైన అయితే చేస్తున్నాం. ఈ రోజు 21వ రోజు అనమాట. ప్రెజెంట్ అయితే నేను మంచినీళ్ళపేట అనే గ్రామంలో ఉన్నాను. సో ఇప్పుడు ఈ గ్రామంలో మత్స్యకారులకి ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఇప్పుడు మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి బాబాయ్? శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్ర మండలం మంచినీళ్ళపేట నుంచి మాట్లాడుతున్న సోడిపల్లి భీమారావును. మా సంస్థ మత్స్యకార సంస్థలు ఏంటంటే తాతల తండ్రులకు కాడి నుంచి కూడా మా మత్స్యకారులమే చేపల వేట చేస్తూ జీవనోపాధి చేస్తున్నాము. ఇప్పుడు బొంబాయి, గోవా, ఉతాన్ వలస ఎక్కువ జనాలు వలస వెళ్ళిపోయి అక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే దేవుకి 4 గంటలు లేచి ఏటకి వెళ్తాము. ఏటకి వెళ్ళిన తర్వాత ఏట నుంచి వచ్చేటప్పుడు తెప్పలు బోల్తా పడి, బోట్లు బోల్తా పడి జనాలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతుంది. అదే మాకు ఫిషింగ్ హార్బర్ అయితే ఈ ప్రాణ నష్టం కూడా చాలా తగ్గుతుంది. భార్య బిడ్డల దగ్గర బయటకు కూడా వెళ్లకుండా భార్య బిడ్డల దగ్గర 10 రూపాయలు తెచ్చి హ్యాపీగా మేము బతుకుతాము. మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పోర్ట్ లేకపోవడం వల్ల ఇతర దేశాలు వలస వెళ్ళడము. అక్కడికి వలస వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే వేట చేస్తున్నాము. ఏదో మన అక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఇతర దేశాలలో చనిపోతే చివరి చూపు కూడా భార్య బిడ్డలు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆనాడు కష్ట పరిస్థితులు ఉన్నాం కాబట్టి మాకు వెంటనే పోర్టు నిర్మాణం చేస్తే చాలా సంతోషంగా ఉంటామని కోరుకుంటున్నాను. నా పేరు కావల్ మోహన్ రావు. మరి కోస్టల్ వాయిస్ తెలుగు ఛానల్ కు ప్రత్యేకించి అలాగే ధన్యవాదాలు కూడా. అలాగే మత్స్యకార భరోసా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మత్స్యకార భరోసా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేటకెళ్ళే ఒక రేషన్ కార్డులో 4-3 ఉంటారు. ఇప్పుడు 18 సంవత్సరాల నిండి వాళ్ళకి అందరికి కూడా మత్స్యకార భరోసా వస్తుందని చెప్తున్నారు. కానీ ఒక కార్డు మీద 2-3 ఉండొచ్చు, కానీ దాంట్లో ఒక మనిషికి వస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని కార్డులు ఎంతమంది ఉన్నా అందరికి కూడా ఈ మత్స్యకార భరోసా అనేది ప్రభుత్వాలు కల్పిస్తారని కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈ తెప్పలు మాది ఎక్కువ తెప్పల వేట ఉంటదండి. ఆ తెప్పల వేటకి వెళ్ళి చాలా ప్రమాదాలు, దెబ్బలు తగలడం అయితే ప్రాణాలు కూడా కోల్పోవడం ప్రతి సంవత్సరం. ప్రతి కోస్టల్ ఏరియాలో ఒక మినిమం ఒక సంవత్సరానికి ఒక 10 మంది అయినా చనిపోతున్నారు. కానీ ప్రభుత్వాలు 5 లక్షలు ఇస్తాము, 4 లక్షలు ఇస్తామంటే చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మన న్యూస్లో, ఛానల్లో, పేపర్లో చూస్తాను చనిపోతున్నారు. ఆ డబ్బుతోనే మాకు ఇది అయిపోదు. అందుకనే మెయిన్ మాకు ఒక జెట్టి అనేది పూర్తి చేస్తే చాలా సంతోషకరము. ఆ లాస్ట్ లో వాయిస్ తెలుగు ఛానల్ కు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అబ్బాయి ఈ కోస్టల్ ఏరియా మొత్తం తిరగడానికి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించారు. చాలా సంతోషం కదా ఇప్పుడు. ఎందుకంటే ఈ మా మత్స్యకారుల గురించి వస్తుంటారు, అడిగేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఒక దేశలాగా మత్స్యకార యాత్ర అని ఒకటి ప్రారంభించావు. సైకిల్ మీద నేను తిరగడం వల్ల తిరుగుతున్నా కాబట్టి చాలా సంతోషము. చాలా థ్యాంక్ యూ. చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటిది ఈ సముద్రం మీద ప్రయాణము. అది ప్రభుత్వాలకు కూడా తెలుసు. అలాగే కొన్ని సందర్భాల్లోనూ ప్రాణాలు పోగొట్టుకుని చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రభుత్వాల దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాము. ఇంతవరకు కూడా ప్రభుత్వాలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారే తప్ప కానీ మాకు ఇటువంటి ప్రాణ నష్టాన్ని జరగకుండా కాపాడడానికి ఎవరైతే రావట్లేదు. విన్నపంగా కోరుకుంది ఏంటంటే చేపలు అయితే మేము కష్టపడి తెస్తున్నాం, కానీ మాకు సరైన దళారులు లేక, మాకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఎంతకైతే 10 రూపాయలకు కూడా కేజీ, 5 రూపాయలకు కూడా కేజీ ఇచ్చే ఈ సమయం కూడా మాకు. అందుకే మాకు ఓల్డ్ స్టోరీ అనేది ఒకటే చేపలు నిల్వ ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగం. ప్రభుత్వానికి ఇది ఇప్పుడు కూడా ఎన్నో సార్లు కూడా చెప్పుకున్నాం. దయచేసి త్వరలో మంజూరు చేయించవలసిందిగా ప్రభుత్వాలకి విషయం ఏంటంటే మేము 2019 నుంచి ఇక కొత్త లైసెన్స్ అనేవి కొత్త బోట్ మేము తయారు చేసి కట్టిన తర్వాత లైసెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి చాలా లేట్ అవుతుంది. మర్చిపోయి చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు లక్షలు ఖర్చు పెట్టి మేము బోట్లు కట్టుకుంటే మాకు లైసెన్స్ వల్ల చాలా ఇబ్బందులు. కొత్త లైసెన్స్ చేస్తున్నటువంటి తొందరగా అది వచ్చేటట్టు ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని ఫ్రెండ్స్, ఇప్పుడు మంచినీళ్ళపేట మత్స్యకారుల సమస్యలు అయితే వాళ్ళు మాటల్లో చెప్పారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వెళ్ళేలాగైతే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మా మత్స్యకారులు లైఫ్ లో అయితే సేవ్ చేసేవారు అవుతారు.
నేను మంచినీళ్ళపేట గ్రామంలో ఈ రోజు స్టే చేసి రేపు మార్నింగ్ ఉక్కంపేట అనే గ్రామానికి రేపు మార్నింగ్ అయితే నేను వస్తున్నాను. రేపు మొత్తం ఉక్కంపేట గ్రామంలో ఉండి ఆ గ్రామంలో కూడా ఇలానే మత్స్యకారులతో మాట్లాడే వాళ్ళ సమస్యలు కూడా మేము ముందుకు తీసుకొస్తాను. సో మీరు ప్రతి ఒక్క కోస్టల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.